కుంభరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహం పూర్తిగా నెలంతా, బుధుడు పూర్తిగా, కుజుడు పూర్తిగా, రవి పాక్షికంగా అంటే 14వ తారీఖు వరకు, తదుపరి మకరం అంటే సంక్రమణం చెంది కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తారన్నమాట. ఇప్పుడు ఈ జన్మంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, అవి ఏ గ్రహాలు మనకు ఉపయోగపడతాయి అనేది మనం చూసినట్టయితే గోచార రీత్యా ఇదొక మన జ్యోతిష మిత్రులు కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఒక్క శుక్రుడు తప్పితే జన్మంలో గోచార రీత్యా ఏ గ్రహము యోగించజాలదు. మన జ్యోతిష మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. ఇది అంటే మీకు తెలియదని కాదు, మరొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను అంతే. గోచార రీత్యా జన్మంలో ఏ ఒక్క గ్రహము యోగించజాలదు. కాబట్టి రాహు, బుధుడు, కుజుడు, రవి 14 రోజులు కూడా మనకి దురాలోచనలు, దుష్ట ప్రవర్తన వైపు ఆకర్షితులయ్యే ఆలోచనలు రావటం, కొంతమంది ప్రవర్తనకి చెడు ప్రవర్తనకి లోనైపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తన్ను తాను కంట్రోల్ చేసుకోగలగాలి, ఇది గమనించాలి. ఈ తర్వాత ఈ రవి 14 రోజులు మనం చెప్పుకున్నాం కదా, మరి 15వ తారీఖు నుంచి ఆయన ద్వితీయ స్థానం అయినటువంటి మీనంలో ప్రవేశించారు. అప్పుడు ఏమైనా యోగిస్తారా? లేదు. అక్కడ 3 గ్రహాలు ఉన్నాయి ద్వితీయ స్థానంలో. రవి ఒక 17 రోజులు ఉంటే, శని పూర్తిగా ఉంటే, శుక్రుడు 25 రోజులు అక్కడ ఉంటున్నారు. ఆ తదుపరి ఆయన 3వ స్థానంలోకి వెళ్తున్నారు సంక్రమణం చెంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రవి 2వ స్థానంలో కూడా ఆయన శని అక్కడ ఉన్నారు. కాబట్టి శని 2వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నారో వీరికి ఏలినాటి శని 2వ స్థానం. కాబట్టి ధనానికి తప్పకుండా ఈ రవి, శని ఇద్దరూ కూడా ధనానికి లోటు వచ్చేటటువంటి విధంగానే వారి యొక్క ఫలితం ప్రభావం మన మీద ఉంటుంది. ఇక 3వ గ్రహం శుక్రగ్రహం 25 రోజులు ఉంది. ఆయన మాత్రం ద్వితీయ స్థానంలో ధనానికి లోటు లేకుండా, వాళ్ళిద్దరూ ధనానికి లోటు ఉండేటట్టుగాను, కుటుంబంలో ఎవరికి ఆనందం లేని విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కుటుంబానికి ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఈయన వంతు కృషిగా కుటుంబంలో ఆనందం ఉండే విషయంగా శుక్రాచార్యుల వారు వారి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజులు 3వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ కూడా శుక్రుడు పూర్తి యోగాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అందరి యొక్క సహాయ సహకారాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ ద్వితీయ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల కొంచెం నేత్ర వ్యాధులు, ఏది శని, శుక్ర, రవి ఎప్పుడైతే ఉన్నారో నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వారికి కొంచెం ప్రకోపించే అవకాశం ఉంటుంది. అలాగే నేత్ర వ్యాధులు ఆల్రెడీ లేనటువంటి వారికి, అంటే లోపల ఉంటాయి చూడండి, అటువంటి వారికి నేత్ర వ్యాధులు బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ద్వితీయ స్థానం గ్రహాల వల్ల వస్తున్నది. ఇక 5వ స్థానంలో గురుగ్రహ సంచారం, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశం కానీ, పెళ్ళి కుదిరే అవకాశం కానీ ఉంటుంది. అలాగే సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. పిల్లలు బాగా చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి స్నేహాలు చేయటం, ఇటువంటి వాటి విషయాల్లో గురువు వాళ్ళకి దైవభక్తి పెరగటం మామూలుగా ఉంటుంది. వాళ్ళు చూపించడానికి, వారికి ఉన్నటువంటి దాన్ని పెర్ఫామ్ చేయడానికి, అంటే చూపించడానికి అవకాశంగా కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది గురువు యొక్క 5వ స్థానం ఫలితం. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల భార్యాభర్తల మధ్యన చిన్నపాటి సరిగమలు అనొచ్చో, చిటపట్లు అనొచ్చో, ఏదో ఒకటి అనుకోండి, మొత్తం మీద వారిద్దరు అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వ్యాపారం ఎక్కడైనా భిన్నాభిప్రాయం వస్తే చికాకేనండి. ఏకాభిప్రాయం ఉంటే చాలా మంచిది, ముందుకు వెళ్తుంది. అది సంసారమైనా వ్యాపారమైనా మరి ఏదైనా కానివ్వండి, ఇద్దరితోటికి ఒకరితో అయ్యే కదా. ఇప్పుడు సంసారం కూడా ఏంటండి, ఒకరితో అవుతుందా? భర్త ఒకరితోటి అవుతుందా? భార్య కూడా కావాలి కదా. అలా ఎప్పుడు ఇద్దరు ఉన్నప్పుడే ఆ విధమైనటువంటి భాగస్వామ్యం అనేది వస్తుంది. ఎక్కడన్నా ఏకాభిప్రాయం అంటే ఒకే మనిషి ఉంటేనే ఒక ఏకాభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి భాగస్వామ్యంలో అంచేత ఎక్కువ మందితో కలిసినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ వారి మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. ఇంట్లో సంసారం అయితే సంసారంలో ఆనందం పరవడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఈ విధమైన ఫలితాలు కాబట్టి వీరికి నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఒక్క శుక్రుడు, ఒక్క గురువు
రెండు గ్రహాలండి అనుకూలంగా ఉన్నటువంటి, ఇంకే గ్రహాలు అనుకూలత లేదు. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం, ధన విషయంలో కానీ మాట విషయంలో కానీ ప్రతి విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటూ ప్రతిరోజు నవగ్రహాలను ప్రార్థించండి. శుభం భూయాత్.